లాస్ట్ వీడియోలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఎక్కి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని ఫస్ట్ టైం ఎలా ఫీల్ అయ్యానో అన్నదంతా చూపించాను కదా. ఇప్పుడు అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా సోలో డేట్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఈజ్ లైక్ అ డ్రైవర్లెస్ కార్ అనమాట. అండ్ ఆటోమేటిక్గా దానంతట అదే మనల్ని తీసుకెళ్తుంది. అండ్ ఇది నేను లాస్ట్ వీడియోలో పెట్టాను. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అది సంగతి, విచ్ మీన్స్ దట్స్ ద మ్యాటర్. నేను చెప్పేదానికి నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్కి కొంచెం కూడా సంబంధం లేకుండా ఉంది కదా. అసలు ఏమైంది ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. నాకు అర్థమైంది ఏంటంటే, నేను చాలా దూరం పెట్టుకున్నాను, చాలాసేపు వాకింగ్కి పెట్టుకున్నాను. ఐ డోంట్ నో వై. ఫస్ట్లో కార్స్ బుక్ అవ్వడం కష్టమైందని చెప్పి లొకేషన్ మార్చాము, మొత్తానికి అది దూరం అయిపోయింది. సో యా, సో అలా కొంచెం క్యాబ్స్ బుక్ అవ్వకపోయేసరికి కొంచెం దూరంలో లొకేషన్ పెట్టుకున్నాను. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత ఐ సా దిస్ బ్రిడ్జ్ అండ్ ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగచ్చు అనిపించింది. సో యాజ్ యూ కెన్ సీ మంచిగా ఫొటోస్ దిగాను. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్, నేను ఇలా ఫోన్ పెట్టి ఫొటోస్ దిగుతున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చిందనమాట. అండ్ షీ ఆస్క్డ్ మీ, నేను ఫొటోస్ తీనా, నాకు కూడా ఫొటోస్ ఇస్తావా అని. సేమ్ నాలాగే తను కూడా సోలో డేట్ వచ్చింది, బట్ విత్ అ బేబీ ఇన్ హర్ హ్యాండ్. సో నాకు అనిపించింది, పెళ్ళైనంత మాత్రాన, పిల్లలు పుట్టినంత మాత్రాన రెస్పాన్సిబిలిటీస్లో మునిగిపోయి కిచెన్కి అతుక్కుపోయి నేను ఫ్యామిలీ కోసం ఏమైనా చేసేస్తాను, ఫ్యామిలీ కోసమే ఉంటాను అన్నట్టు కాకుండా, it's always good to take some time for yourself. I don't know how many of you are doing that, but it always feels a lot better when you take time for yourself. And అలాగా నేను కూడా ఈ సోలో డేట్కి వచ్చాను. అండ్ ఇక్కడ ఈ ఫెస్టివల్ పేరు అలోహా ఫెస్టివల్. బేసిక్లీ అలోహా అంటే హాయ్ ఇన్ హవాయిన్ లాంగ్వేజ్ అనమాట. సో హవాయిన్ ఐలాండ్ నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి వాళ్ళు షాప్స్ పెట్టుకుంటారు. జస్ట్ లైక్ మనకి ఇండియాలో స్టాల్స్ పెట్టుకొని హ్యాండ్మేడ్ ఐటమ్స్ కానీ అవన్నీ చూపిస్తారు కదా, సేమ్ ఇది కూడా అంతే. బట్ దిస్ ఈజ్ ఇన్ హవాయిన్ స్టైల్. బేసిక్లీ ఇది ఒక ఐలాండ్ కాబట్టి మోస్ట్లీ అన్ని బీచ్ థీమ్డ్ ఉంటాయి అనమాట. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. యూ విల్ సీ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడు మీరు చూసేది టీ షర్ట్ ప్రింట్స్ అనమాట. సో హవాయిన్ సింబల్స్ కానీ లేకపోతే వాటి కొన్ని వర్డ్స్ కానీ అట్లా వాటిని టీ షర్ట్ ప్రింట్స్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇక్కడ జనాలు. నాకు అలా గ్రాఫిక్ టీస్ అంటే చాలా ఇష్టం, కానీ ఎస్పెషల్లీ ఇలాంటి చోట్ల కొనడానికి నేను కొంచెం వెనకాడతా. బికాస్ క్వాలిటీ ఎలా ఉంటుంది, లైక్ ఒక యూస్ అయిపోయిన తర్వాత షర్ట్ పాడైపోతే దెర్ ఇస్ నో పాయింట్, నేను మళ్ళీ ఇంకా డిసప్పాయింట్ అవుతాను. సో అందుకని ఇంకా అలా తీసుకున్నా. యాక్చువల్లీ టీ షర్ట్స్ కన్నా వాటికన్నా ఈ ఫ్లవర్స్ కానీ లేకపోతే ఈ హ్యాట్స్ కానీ ఇలాంటివి బాగా ఫేమస్. ఫుడ్ విషయంకి వస్తే ఈ కిలావు ఐస్ అని ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ స్పెల్డ్ ఇట్ ద రైట్ వే ఆర్ నాట్. లైన్ చూసారా, చాలా పొడుగు ఉంటుంది అండ్ ఆల్సో చాలా బిజీ ఉంటుంది ఇది. అది కాకుండా నాకు నా డైట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ డెజర్ట్స్. సో ఈ ఫెస్టివల్లో ఏదైనా ఒక ఫేమస్ ఫుడ్ తినాలి అంటే, లైక్ అరే అందరి చేతుల్లో ఇదే కనిపిస్తుంది, మనం కూడా వెళ్ళి కొనుక్కుందాం అని అనుకునేటట్టయితే మాత్రం లైన్లో చాలాసేపు వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ విచ్ ఇస్ నాట్ మై థింగ్ డెఫినెట్లీ. ఆన్ ది కాంట్రరీ, ఐఎమ్ వెరీ హంగ్రీ. సో అసలు నేను ఇక్కడికి ఏం కొనుక్కోవడానికి వచ్చాను అది చూసేసి దాని తర్వాత ఫుడ్ తెచ్చుకుందామని తిరుగుతున్నాను అనమాట. అండ్ యూ కెన్ సీ ఆల్ ద సర్ఫింగ్ బోర్డ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్, వాటి మీద పెయింట్స్ వేసి ఇదంతా. బికాజ్ అది ఐలాండ్ కాబట్టి అక్కడ ఐలాండ్లో అంతా పామ్ ట్రీస్, ఈ సర్ఫింగ్ వైబ్స్ అంతా ఉంటాయి. సో నా విషయానికి వచ్చేస్తే, నేను లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే ఫెస్టివల్కి అనుకోకుండా సోలో డేట్ లాగానే వచ్చి అనుకోకుండా కొన్ని ఫ్రేగ్రెన్సెస్ కూడా కొనుక్కున్నాను. నాకు అవి చాలా నచ్చాయి. అండ్ అవి కొనుక్కున్నది ఈ షాప్ నుంచే, బాడీటోపియా. సో మళ్ళీ అవే ఫ్రేగ్రెన్సెస్ కొనుక్కుందామని చెప్పి ఇక్కడికి వచ్చాను అనమాట. చాలా బాగుంటాయి వీళ్ళ ప్రొడక్ట్స్. నేను ఇన్స్టాగ్రామ్లో వాటిలో వెతుక్కొని వీళ్ళు ఇయర్ స్టాల్ పెడుతున్నారా లేదా చూసుకొని మరీ వచ్చాను అనమాట. వచ్చి నేను కొన్ని కొనుక్కున్నాను అండ్ అవి నేను మీకు షార్ట్స్లో చూపిస్తా ఏమేమి కొన్నాను అని. అదొకటే కాకుండా ఇంకా ఒక ప్లాంట్ కూడా తీసుకున్నాను. సో ఆల్ ఆఫ్ దెమ్ ఐ విల్ షో ఇట్ టు యు ఆన్ షార్ట్స్.
సో ఐలాండ్ థీమ్ అని చెప్పాను కదా, సో ఆల్మోస్ట్ అన్నీ అవే ఉంటాయి. హ్యాట్స్, ఇంకా ఈ షెల్స్ కానీ, నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. కానీ బాగున్న ప్రతిదీ మనం కొనుక్కొని ఇంట్లో పెడితే ఇంకా షాప్కి ఇళ్ళకి తేడా ఉండదు కదా, సో అందుకని నేను లైక్ తీసుకున్నాను అనమాట. కానీ ఇక్కడ వచ్చిన వాటిల్లో మాత్రం చాలా అంటే చాలా నచ్చాయి నాకు. ఐ ఫెల్ట్ లైక్ బయింగ్ సో మెనీ ఆఫ్ స్టఫ్, బట్ ఐ లిటరలీ కంట్రోల్ మై సెల్ఫ్. సో అలా తిరిగి ఒక కాఫీ షాప్కి వచ్చాను. ఇక్కడ వాళ్ళు కాఫీ అమ్ముతున్నారు, దట్ టు హాట్ కాఫీ. అంటే ఐ వాజ్ లైక్ హమ్మయ్య, మొత్తానికి ఏదో ఒకటి వేడివేడిగా దొరుకుతుందని అనుకున్నా. బట్ ఒక్కటి ఏంటంటే, యూఎస్లో బయట ఎక్కడైనా స్టార్ బక్స్ తప్ప ఇంకెక్కడైనా మీరు కాఫీ తాగాలి అంటే యూ విల్ నాట్ గెట్ దట్ కాఫీ సూపర్ హాట్. మనం ఇండియాలో తాగుతాం కదా వేడి వేడి కాఫీ, వేడి వేడి టీ. అబ్బే, ఇక్కడ వీళ్ళు కాఫీ అడిగాము, సూపర్ హాట్ అడిగామంటే వాడు వెచ్చగిస్తాడు. ఇఫ్ యూ ఆస్క్ ఫర్ హాట్ కాఫీ వాడు ఐస్ లేకుండా ఇస్తాడు అనమాట. లిటరలీ అలా ఉంటుంది. సో ఆ విషయం నాకు గుర్తులేదు, లైక్ ఆ థాటే నాకు రాలేదు. హాట్ అంటే మంచి పొగలు వస్తూ వేడివేడిగా ఇస్తాడేమో అనుకున్నా. అది తాగితే ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. అబ్బా అనిపించింది. సరే ఇలా కాదు, సాలిడ్గా ఏమైనా కొనుక్కొని తిందాము అని చెప్పి షాప్స్ కోసం వెతుకుతున్నా. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, నేను ఎక్కడికైనా ఎస్పెషల్లీ యూఎస్ కానీ ఇంకెక్కడ తిరిగినా కూడా ఇండియా కాకుండా నాకు వెజిటేరియన్ ఆప్షన్స్ దొరకడం చాలా కష్టం. ఇక్కడ ఎక్కువ నాన్ వెజిటేరియన్ తింటారు, బీఫ్ అవన్నీ తింటారు కాబట్టి నాకు ఆ వీగన్ ఆప్షన్స్ వెతకడం ఈజ్ అ వెరీ డిఫికల్ట్ పార్ట్. అండ్ కాసేపు అలా తిరిగి చూస్తే చాలాసేపటికి నాకు ఈ స్టాల్ ఒకటి దొరికింది, ఐలాండ్ నూడిల్స్ అని. దానిలో వాడు స్పెషల్గా వెజిటేరియన్స్కి పెట్టాడు. ఐ వాజ్ లైక్ హమ్మయ్య, ఇది ఒక్కటి చాలా బాబు అనుకున్నా. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ప్రతిదానికి లైన్ ఉంటుంది. సో ఆ లైన్లో ఒక 5-10 minutes అనుకుంటా వెయిట్ చేసి ఐ గాట్ దీస్ నూడిల్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్రాకెట్లో వాడు వీగన్ అని పెడితేనే మనం అది ట్రై చేయొచ్చు, లేకపోతే వాళ్ళని అసలు ఏం ఆయిల్ యూస్ చేస్తున్నారు, ఎందుకంటే మెక్సికన్ ఫుడ్కి ఎక్కువ లాడ్ యూస్ చేస్తారు అండ్ థాయ్ ఫుడ్కి ఫిష్ ఆయిల్ యూస్ చేస్తారు. సో వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ మొత్తం ప్యూర్లీ వీగనా కాదా అని. ఫుడ్ చేతిలోకి రాగానే ఎంత రిలీఫ్ వచ్చిందో తెలుసా. నౌ ఇట్స్ టైమ్ టు జస్ట్ సిట్ అండ్ ఎంజాయ్. సో అలా అయింది నా చిన్ని సోలో డేట్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే యూ విల్ ఆల్సో లైక్ సో మెనీ వీడియోస్ ఇన్ మై ఛానల్ విచ్ ఆర్ రిలేటెడ్ టు wellness and lifestyle. So go and check them out and I will see you in the next one. Until then, bye.